బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు జగదీశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్షన్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్ళకే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం గురించి కాంగ్రెస్ నుంచి ఒక్క సభ్యుడు కూడా మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుకుందాం, ఇక్కడ ఒక 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకొక 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కడు సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఈ సిపిఐ ఎమ్మెల్యేను అటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్కు మద్దతుదారులు వాళ్ళు. అయితే బీఆర్ఎస్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలి. అసెంబ్లీలో ఉమ్మడిగా బీఆర్ఎస్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలి. ఈ పథకాల మీద కావచ్చు, ఆగిపోయిన అభివృద్ధి మీద కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఇచ్చి నెరవేర్చని పథకాల మీద కావచ్చు, ఉమ్మడిగా అసెంబ్లీలో గొంతు వినిపించాలి. కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యత నుండి తెలివిగా తప్పుకున్నారు బీజేపీలు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్నే బీజేపీలు కూడా అటాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్కు ఎంత అవసరమో అసెంబ్లీలో స్పేస్, మాట్లాడే స్పేసు, బీజేపీ కూడా అంతే అవసరం. కానీ బీజేపీ మాట్లాడదు. పథకాల పట్ల మాట్లాడితే అది బీఆర్ఎస్కు మైలేజ్ చేస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తాను, రాయికి వచ్చిన పిండి లెక్క సైలెంట్గా ఉంటాను తెలివిగా. ఇది ఎక్కడ బీఆర్ఎస్ ఖాతాలకు పడుతుందని సైలెంట్గా ఉంటాను బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో. మరి మిమ్మల్ని ఎందుకు పంపించినాం సార్, మిమ్మల్ని 8 మందిని సార్లు మిమ్మల్ని ఎందుకు పంపించినామే మేము అసెంబ్లీకి? సరే, మీ నియోజకవర్గాల ప్రజలకైనా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. అసెంబ్లీలో మన నియోజకవర్గం గురించో, మన మండలం గురించో, మన గ్రామం గురించో ఏం పీక్ కట్టలు కట్టినలయ్యా మీరు అసెంబ్లీలో అని మీ నియోజకవర్గాల ప్రజలు అడిగితే రేపటికల్లా ఏం చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు? వీళ్ళను సస్పెండ్ చేసిందని సంతోషపడతాను. రేపు మీరేం మాట్లాడతారో తెలంగాణ ప్రజలు చూస్తారు, మీ నియోజకవర్గాల ప్రజలు చూస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఏం చేయదలుచుకున్నది అసెంబ్లీలో అంటే, వన్ సైడ్గా తూతూ మంత్రంగా బడ్జెట్ను ప్రవేశపెట్టి చేతులు దులుపుకొని అన్నీ నెరవేర్చినామని ఇదే గవర్నర్ గారితో చెప్పించినట్టు వాళ్ళు కూడా వాళ్ళు శబాష్రా ఇట్లా భుజాలు ఎవరిని భుజాలు వాడు అనుకొని వెళ్ళిపోదాం పారిగా, అయిపోయింది, ఏదో పిక్నిక్ వచ్చినాం, లేకపోతే ఏదో అట్లా బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం అన్నట్టు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి అసెంబ్లీలో బలమైన చర్చ నడవాలి. తెలంగాణ 11 సంవత్సరాలలో ఎట్లున్నది, 9 సంవత్సరాల క్రితం ఎట్లున్నది, ఈ 15 నెలల పాలనలో ఎట్లున్నది, అప్పటి పథకాలు ఎట్లా అందినాయి, ఇప్పుడు పథకాలు అందుతున్నాయా లేవా, అప్పుడు ఎట్లా తెలంగాణ ఒంటరిగా అభివృద్ధి చెంది దేశాన్ని ఆకర్షించింది, ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఒంటరి అయిపోయి దేశం ముందట చేయి జాపే పరిస్థితి వచ్చింది అనేది ఓ బలమైన చర్చ అసెంబ్లీలో జరగాలి. కానీ అది జరగనిచ్చే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. పైగా స్పీకర్ గారు కూడా తను వన్ సైడ్గా నేను కాంగ్రెస్ స్పీకర్ అన్నట్టుగా వ్యవహరించే తీరు ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికి నిజంగా విరుద్ధమైనది. అది అట్లా స్పీకర్ గారు అట్లా మానుకోవాలి. మీరు తప్పకుండా సస్పెండ్ చేసిన వాళ్ళని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కనీసం ఒక అర్ధగంట సమయం అన్న కేటాయించాలి. నెల రోజులైనా అసెంబ్లీలు జరగాలి.